ఏంటి, చంపిన వాళ్ళు చెప్తున్నారు, బాధితులు చెప్తున్నారు, అంత కాదు తెలుస్తుంది. కానీ నా పాయింట్ ఏంటంటే ఇది విచారణను కానీ దర్యాప్తును కానీ ప్రభావితం చేసే అవకాశం లేదా? వికే గారు, దో ఇట్ మే నాట్ బి ఏ ప్రాపర్ ఆన్ మై పార్ట్ టు షేర్ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ బిట్వీన్ మై సెల్ఫ్ అండ్ దస్తగిరి. చెప్పండి. బట్ ఐ షుడ్ డిస్క్లోజ్ సర్టన్ థింగ్స్. ఖచ్చితంగా దస్తగిరి మధ్య నా మధ్య జరిగిన డిస్కషన్ రాష్ట్ర ప్రజలకి, ఈ డిబేట్ చూస్తున్నటువంటి లక్షల మంది ప్రజలకి షేర్ చేయాలి. ఎందుకంటే అది కోర్టులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషనే కాబట్టి నేను ఖచ్చితంగా మీ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి, పబ్లిక్ డాక్యుమెంట్. ఎందుకంటే రాష్ట్ర ప్రజలని ఈ విధంగా తప్పుదోవ పట్టించడం అనేది ఇట్ ఈస్ నాట్ గుడ్. దస్తగిరి కేసు నేను ఆర్గ్యూ చేసినప్పుడు, నా దగ్గరకు వచ్చినప్పుడు దస్తగిరి నేను ఒకటే మాట అడిగాను ఫస్ట్. ఎందుకంటే ఇంతకుముందు నాకు ఎప్పుడు యాక్సెస్ లేదు కాబట్టి, అసలు ఎందుకు నువ్వు అప్రూవర్గా మారాలనుకున్నావు అని. తను నాకు ఒక మాట చెప్పాడు వికే గారు, సార్ తాగిన మైకంలో తెలిసి తెలియక అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు, సునీల్ యాదవ్ లాంటి వాళ్ళు డబ్బు ఆఫర్ చేసినప్పుడు నేను నాకు అన్నం పెట్టినటువంటి వివేకానంద రెడ్డి గారిని, నాకు నీడనిచ్చినటువంటి వివేకానంద రెడ్డి గారిని అన్యాయంగా వాళ్ళ మాటలు నమ్మి నేను చంపేశాను. వాస్తవంగా ఎవరైనా చంపడానికి వస్తే రక్షించాల్సిన నేనే ఈ తప్పు చేసినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ప్రశాంతంగా నిద్రపోయిన రోజే లేదు. నా మనసు చాలా పశ్చాత్తాపం పడింది. నేను ఖచ్చితంగా నేను చేసినటువంటి తప్పుకి నేను ప్రాయశ్చిత్తం కోరాను కాబట్టే నేను కోర్టు ముందు, సిబిఐ ముందు చేసిన తప్పును ఒప్పుకున్నా. అది ఒప్పుకోకుండా నేను బొకాయి ఇచ్చినట్టయితే ఈరోజు అవినాష్ రెడ్డో, లేకపోతే జగన్మోహన్ రెడ్డో, లేకపోతే ఉమాశంకర్ రెడ్డో మిగతా ఎవరు దొరికేవాళ్లే కాదు. నాకు తెలిసి సిబిఐ అడిదిప్పి చివరికి ఆ బీజేపీ చెప్పినట్టో, లేకపోతే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేపర్లో రాసినట్టుగా బీటెక్ రవికల్లో ఇంకొకరికెల్లో లీడ్ తీసుకుని వెళ్ళిపోవచ్చు ఏమో, ఐ డోంట్ నో. ఎందుకంటే రకరకాల యాంగిల్స్లో సిబిఐ జరపొచ్చు కదా ఇన్వెస్టిగేషన్. ఇలాంటి పరిస్థితుల్లో ఒక కేసు మొత్తాన్ని కూడా తను చేసినటువంటి తప్పుని ప్రాయశ్చిత్తంగా కేసు మొత్తాన్ని కూడా రైట్ వేలో జస్టిస్ కోసం, నీతి కోసం, నిజాయితీగా ఒక నిజం కోసం నిలబడ్డాడు. రేపొద్దున ఇప్పటికిప్పుడు దస్తగిరి నిందితుడు కూడా కాదు. చట్టం దృష్టిలో దస్తగిరి కేవలం సాక్షి మాత్రమే. హీజ్ అన్ అప్రూవర్గా కోర్టు నిర్ధారించింది. దాన్ని హానరబుల్ హైకోర్టు కూడా అప్రూవ్ చేసింది. కాబట్టి దస్తగిరి ఈ కేసులో ఇప్పటికిప్పుడు మాట్లాడుకుంటే హీఈస్ నాట్ అన్ అక్యూజ్డ్, ఈజ్ ఓన్లీ అన్ అప్రూవర్. సో నేరం అంగీకరించినటువంటి వ్యక్తి రేపొద్దున దస్తగిరికి శిక్ష పడవచ్చు, శిక్ష పడకుండా వదిలేయచ్చు. చట్టం ఏం చర్యలు తీసుకున్నా కూడా తను బద్దుడై ఉన్నాడు. సో తన బద్దుడై ఉండి ఈరోజు చేసిన తప్పుకి శిక్ష కోసం నిలబడితే, న్యాయం కోసం నిలబడితే, చేసిన తప్పుని ప్రపంచానికి చెప్పడం కోసం నిలబడితే, ఒక వ్యక్తిని చంపాను నేను, నన్ను క్షమించండి, నాకు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను దానికని చట్టం ముందు నిలబెడితే, ఏదండి ఈ విధంగా ఇన్ని ఎదుర్కోవాలా? ఒక వ్యక్తి కుటుంబాన్ని పోగొట్టుకోవాలా? భార్య పిల్లల్ని వదిలేసుకోవాలా? అక్రమ కేసులు పెట్టుకొని లోపల కూర్చోవాలా? ప్రతినిత్యం ఏ రోజు బతుకుతానో ఏ రోజు చచ్చిపోతానో తెలియని పరిస్థితుల్లో ఉండాలా? వికే గారు, ఇది ఒక తప్పు తెలుసుకున్న తర్వాత అంటే ఇక్కడ అర్థం ఏంటి? డబ్బులు ఇచ్చాము, చంపేశావు, అంతవరకే. నువ్వు మాకు సేఫ్గా మాకు సెక్యూర్డ్గా ఉండు, మమ్మల్ని బయటకు లాగొద్దు. మమ్మల్ని బయటకు లాగితే రేపొద్దున మేము కూడా బయటపడతాం అంటే ఏం చేయదలుచుకున్నారు? వీళ్ళు చంపింది కాక, ఆర్థికంగా సపోర్ట్ చేసింది కాక, రాజకీయ ప్రయోజనాల కోసం చంపింది కాక, ఒక అభంశుభం తెలియనటువంటి వ్యక్తిని కిరాతకంగా మా ఇంట్లో ఉన్నటువంటి చిన్నాన, నా తండ్రి తర్వాత తండ్రి, నా తండ్రి ఈరోజు నాకు ప్రాణం ఇచ్చినటువంటి తండ్రి తర్వాత తండ్రి, అజాత శత్రువు, ఆయన ఏ సందర్భంలో కూడా నీకంటే కొడుకు లాంటి ఒక తండ్రి ఒక కొడుకు కింద నాయకుడిగా యాక్సెప్ట్ చేసి ప్రయాణం చేయటం అంటే ఈజీ టాస్క్ అండి? ఒక మనిషి, ఒక తండ్రి జగన్మోహన్ రెడ్డి అనే కొడుకుని, అన్నయ్య కొడుకుని నాయకుడిగా అంగీకరించి, తనే నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే నేను అది చేస్తాను, అతని నాయకత్వంలో నేను నడుస్తానని ఒక తండ్రి వస్తే, ఒక తండ్రికి